తనకి మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యం ఉంది. తను పీడిఎస్యు అని ఆ సంస్థలో ఉండేవాడు విద్యార్థిగా ఉన్నప్పుడు. సరే, ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకొని ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టడం అది కూడా జరిగింది. ఒక దశలో ఆయన ఉద్యోగంలో ఉంటాడా లేదా అనేటువంటి స్థాయికి కూడా ఆయన ఇబ్బందులు పెట్టబడ్డాడు. అవన్నీ ఎదుర్కొని నిలబడి డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకొని తర్వాత దాన్ని తృణప్రాయంగా పక్కన పడేసి వెళ్ళిన మనిషి ఆర్ఎస్ ప్రవీణ్. సరే, ఉద్యోగంలో ఉండగా ఆయన ఏం చేశాడు ఏమిటి అందరూ చేస్తారు, అట్లా బాగా చేశాడు. పోతే ఆయన బిఎస్పీలో చేరుతాను అన్నప్పుడు ఒక చర్చ జరిగింది. నా దగ్గరికి వచ్చాడు ఆయన, ఏది పెద్ద స్టెప్ తీసుకున్నా నా దగ్గరికి వస్తాడు, మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ప్రవీణ్ మనకి రాజకీయం రెండు రకాలు. ఒకటి ఉద్యమ రాజకీయం, అంటే కేసీఆర్ గారు, మందకృష్ణ వీళ్ళు చేసింది ఉద్యమ రాజకీయం. రెండవది అధికార రాజకీయం. సో ఉద్యమ రాజకీయం చేసినప్పుడు నీకు సమాజంలో ఉన్న అన్ని వర్గాలతో పని ఉండదు. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నావు, అప్పుడు ఓన్లీ తెలంగాణ ప్రజలతో మాత్రమే సంబంధం. ఆంధ్రోడు ఏమనుకుంటారు, బీహారోడు ఏమనుకుంటారు, నీకు సంబంధం. ఆ ఉద్యమం అట్లా నడుస్తుంది. ఒక వర్గం వాళ్ళు దానికి సానుకూలంగా ఉంటుంది. అలాగే మందకృష్ణ గారు నడిపినటువంటి ఉద్యమం అది ఎలక్టరల్ పాలిటిక్స్ కాదు, అది ఉద్యమ రాజకీయం. అంటే ఆ ఒక పాయింట్ తీసుకొని ఆ